ఇప్పుడు క్రెడిట్ ఎవరిది అన్నది యాక్చువల్లీ ఈ సందర్భంలో ఈ విషాదకర పరిస్థితుల్లో ఉమ్, ఆ, రిలీఫ్ ఆపరేషన్ జరుగుతుందో ఇటువంటి చర్చ దురదృష్టకరం. ఉమ్. బట్ చేయకి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు రిటైనింగ్ చేసేలా వాళ్ళు కృష్ణ చేస్తున్నారు. ఆ, అదే అండి. ఉమ్, కృష్ణలంక యాక్చువల్గా నేను అక్కడ ఇంజనీరింగ్ చదివాను 95 to 99 విజయవాడ పూణె లక్ష్మీ కాలేజ్ లో. ఉమ్, సో నేను అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి వరద వచ్చినప్పుడు అంటే కృష్ణలంక ఎప్పుడు మునిగిపోదు. అవును. సో మునిగిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 2015లో శంకుస్థాపన చేసి ఆయన కట్టం మొదలు పెట్టడం మాత్రం వాస్తవం. మొత్తం రిటైనింగ్ వాల్ లెంగ్త్ 3.5 కిలోమీటర్స్. అది యనమల కుదురు నుంచి కృష్ణా బ్యారేజ్ వరకు ఈ టిప్ ఆఫ్ ది రాజీవ్ పార్క్ వరకు ఉంటుంది. సో దీనిలో సింహభాగం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఉమ్, దానికి సుమారుగా 2.2 కిలోమీటర్లు ఎంతో వారు కంప్లీట్ చేశారు. ఉమ్, రిమైనింగ్ 1.3 కిలోమీటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంప్లీట్ అయింది. ఆయన కూడా 2021 మార్చిలో శంకుస్థాపన చేసి ఆ 1.3 కిలోమీటర్స్ 2023లో ఇప్పుడు కంప్లీట్ చేశారు. ఉమ్, సో ఇది జరిగింది, ప్రపోర్షనేట్ గా జరిగింది ఇది. అంతేగాని ఇది ఏ ఒక్కరో మొత్తం నా వల్ల జరిగిపోయి ఇప్పుడు ఇంత కట్టి ఒక 1/2 కిలోమీటర్ ఓపెన్ గా వదిలిన మొత్తం కృష్ణలంక మునిగిపోయింది కదా ఆశ గారు. అవును. సో మొత్తం కంప్లీట్ అయ్యింది కదా, మొత్తం 3.5 అయింది కాబట్టి అది కాపాడగలిగారు. ఉమ్, ఏ ఒక్కరు కనుక సరిగ్గా చేసిపోయి ఉంటే అయిపోయేది. సో ఇది మొత్తం నేనే కట్టాను, నా విజన్ తో కట్టాను అన్నది కరెక్ట్ కాదు. అది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వారు కంప్లీట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి ఏదేమైనా గనక సరే ఆ అక్కడ వాల్ ప్రజలు నిర్మించకపోతే కొన్ని లక్షల మంది అంటే మొత్తం దాదాపు అయిపోయింది ఒక కదా. 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయేవారని చెప్పి నిన్న వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాట. కరెక్ట్, నేను అదేనా కదా, ఒక 3.5 కిలోమీటర్లు ఒక 1/2 కిలోమీటర్లు కట్టకపోయినా సరే ఇబ్బంది అయిపోయింది అంటున్నాను కదా. ఉమ్, నేను చెప్పింది అదే. 2.2 కిలోమీటర్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టారు. దానికి 170 crores 180 crores వాళ్ళు వెచ్చించి కట్టారు. ఈ 164 జగన్మోహన్ రెడ్డి గారి crores, ప్రభుత్వం వచ్చి ఒక 100 కోట్లు వెచ్చించి రిమైనింగ్ పార్ట్ కట్టారు. అవును. సో అది రెండు, ఒక సింహభాగం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది నేను చెప్తాను కాదు, మీరు గూగుల్లో కూడా ఎవరన్నా వీక్షకులు ఎవరైనా వెళ్ళి కొట్టినా రిటైనింగ్ వాల్ ఫర్ కృష్ణలంక అంటేనే గూగుల్లోనే యూట్యూబ్ లో అవన్నీ వచ్చేస్తాయి. సో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనం దాచేది లేదు, దాగేది లేదు. ఉమ్. అదొకటి.